6:6-4 తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలండి. తండ్రులారంటే ఎవరున్నారు ఇక్కడ? తండ్రులారంటే ఏంది అర్థం? అంటే తల్లిదండ్రులు ఇద్దరున్నారని. తండ్రులారా అంటే ఇద్దరున్నారు. ఎవరెవరు? తల్లి తండ్రి. అవ్వ అంటే ఎవరున్నారు అందులో? ఆదము లేదా? తల్లిదండ్రులు అండి ఉన్నప్పుడే ఏదైనా చేస్తారు. కాబట్టి ఆలోచించేయండి. తండ్రులారా మీ పిల్లలు కోపం పరలోక శిక్షలోను బోధలోను పెంచండి. ఎలా పెంచాలా? అయ్యా ఇదిగో ఈ 2 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాలు ప్రవేశిస్తున్నాడు మా బిడ్డ, అది సంతోషమా? ముందండి తల్లిదండ్రుట దేవుని వాక్యం నేర్చుకోవాలా, నేర్పించాలా. ఒకసారి ద్వితీయోపదేశకాండం 4:9 ద్వితీయోపదేశకాండం 4:9 అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులార చూచిన వాటిని మరవకుండానట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి. ఎవరండి? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని పిల్లారా, ఇదిగో నువ్వు చూస్తున్నావే అవన్నీ నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొని. ఎవరండి? తల్లిదండ్రులు కట్ట. అయ్యా తొలగిపోకూడదు, జాగ్రత్తగా అండి. నీ హృదయాన్ని ఒకసారి జాగ్రత్త చూసుకో. ఎలా ఉంది? నీ కుమారులకును వాటిని ఏం నేర్పించేది అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నారు కుమారులు? అంటే కుమారులు కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. కుమారులు అండి. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా దేవుని వాక్యం నేర్చుకోవాలి. తల్లిదండ్రుడి వాక్యం నేర్పించాలా. నేర్పిస్తే ఒకటి పెద్దవాడిన దాని నుండి తొలగిపోవడం. చదవండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచిండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము. అయ్యా హోరేబ్ అంటే ఉంది ఏ కొండ? హోరేబు దగ్గర అండి. అదే ఆ యొక్క అబ్రహాం గారు వధించిన గొర్రెపిల్ల. ఆ రెండు ఒకటే. హోరేబ్ కాబట్టి ఒకసారి యోచించండి. కాబట్టి ఎలా పెంచాలట అంటే మనం చాలా జాగ్రత్త పెంచాలా. ఎందుకని పెంచితే? అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పెంచాడు, బాగా పెంచాడు. ఏమండి? ఒక వ్యక్తి బాగా పెంచాడు. ఎవరిని? కుమార్తెను పెంచాడు. కుమారుని కాదు, కుమార్తెను బాగా పెంచాడట అండి. అతడు వేశ్య కుమారుడు యెఫ్తా. అయితే యెఫ్తా చేశాడు, ఎప్పుడైతే తన సహోదరులు ఎల్లగొట్టారు ఆయన్ను. ఎవరిని? యెఫ్తాను. గిలాదు దేశం నుంచి వెళ్ళిపో అడిగి వెళ్ళిపోయాడు అండి. వెళ్ళిపోయి ఆ యొక్క టోపు దేశంకి వెళ్ళిపోయాడు. ఆ పెద్దంతా వచ్చి, అయ్యా నువ్వు మా ఎదుకు రండి, నువ్వే మాకు అధికారిగా, నువ్వే మాకు సైన్యాధ్యక్షుడు ఉండు అంటే అన్నాడు. అయ్యా నన్ను ఎల్లగొట్టారు కదా, వేసుకుమారుడి నన్ను ఎల్లగొట్టారు కదా, కాబట్టి నేను రానంటే లేదు నువ్వు రావాల్సి ఉంది. ఎందుకండి? కాబట్టి నిన్ను నియమిస్తావు, నువ్వు అంటే మాకు అధికారిగా ఉండాలి. నువ్వు ఉంటేనే ఈ యొక్క విద్యాలయంలో అమ్మను జయిస్తావు, మా వల్ల కాదు. ఎల్లగొట్టిన వారేమో పనికిరాని వారు అయ్యారు, వేసుకుమాడేమో పనికొచ్చే వ్యక్తిగా ఉన్నాడు. చూడండి దేవుడు ఎంత కురిపించాడు. కాబట్టి అందుకనే వచ్చాడట. వచ్చి ఏం చేస్తున్నాడు? ఒకసారి న్యాయాధిపతులు 11:10 న్యాయాధిపతులు 11:10 గిలాదు పెద్దలు
గిలాదు పెద్దలు నిశ్చయముగా ఆ, మేము నీ మాట చొప్పున చేయుదుము. నీ మాట చొప్పున చేయదము. యెహోవా మన ఉభయుల మధ్యను ఆ. సాక్షిగా అయ్యా ఉండుగాక. యెహోవా మన ఉభయులంటుంది గిలాదు పెద్దలకును ఈ యొక్క యెఫ్తాకు మధ్యలో సాక్షి అంటే ఎవరండి? ఎవరు పెడతారు సాక్ష్యాన్ని? దేవుడు పెడతా. సాక్షిగా ఉండుగాక అని ఆ. యెఫ్తాతో అనిరి. యెఫ్తాతో అన్నది. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకోండి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని చూడండి. మిస్పా అనగా దేవుని యొక్క కోట కావలి కోట. ఆ మిస్పాకు వచ్చాడు ఎవరు? యెఫ్తా వచ్చి ప్రార్థిస్తున్నట. ఏంటి ప్రార్థన? యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఏ సంగతి? అయ్యా పూర్వమైతే నా తల్లి అండి అనేక మంది భర్తలు కలిగిందయ్యా, అందుకని నేను వేశ్యకుమారుని. కానీ ఇప్పుడైతే నీ ఎదుకు వస్తే అవి నువ్వు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడవు కాబట్టి నీ చెంతకొచ్చాను. నేను టూబ్ దేశానికి వెళ్ళి అల్లరి జన్మతో ఉన్నాను, అల్లరి జన్మతో. కానీ వాళ్ళ చేష్టలు చూసి వారి పద్ధతిని చూసి నా మనసు మారిందయ్యా. కాబట్టి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. నా సంగతి అన్నది ఎట్లా పెరిగాడు, ఎట్లా ఉన్నాడు అండి, తన జీవితం ఎలా ఉందో అంత చెప్పాడట. అంటే అది తన రహస్యం అంతా చెప్పాడు. ఎవరికి? ఎక్కడ? దేవుని యొక్క సన్నిధిలో కావలి కోటలో ఒక్కడే ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేసి ఇక వెళ్తున్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు? యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరు వెళ్ళేది? యెఫ్తా వెళ్తున్నాడు. అయితే యుద్ధానికి వెళ్తూ ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఒకసారి 11:31. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఏమని మొక్కు? ఏం మొక్కున్నట? అయ్యా ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీలను నిశ్చయముగా అప్పగించినలా నేను అమ్మోనీల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ప్రతిష్ఠితం అంటే సపరేట్, పరిశుద్ధమైంది. మరియు దహన బలిగా దాన్ని అర్పించేదన. నేను దహన బలి ఏమొస్తున్నా ఇంటి ద్వారం నుంచి వస్తుందో అది నీకు ప్రతిష్ఠితము. అంతేకాదు దానికి అర్పణ బలిస్తా చెప్పాడు. ఒప్పుకున్నట. ఎవరు ఒప్పుకొని చివరికి అండి రేపట్నం జయించుడు వస్తున్నాడు. ఎక్కడికి? తన ఇంటికి వస్తున్నాడు. చూడండి 30 వచ్చిన యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె చూడండి ఎప్పుడైతే జయోత్సవంతో వస్తున్నాడు తండ్రి, జయశీలుడై వస్తూ ఉండగా ఈ యొక్క యెఫ్తా కుమార్తె పేరు రాయలేదు. కానీ అని తంబుర చేత పట్టుకుంది. తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. అతని అండి ఏమన్నా తంబురతో నాట్యముతో. ఏ నాట్యము? నాట్యం అండి అంటే దావీదు చేసే నాట్యం. అంటే ఏ నాట్యం అండి? స్తుతించడము. అందుకని అటు కులకటం కాదు. మనం ఏంటండి డాన్స్ అంటే పిల్లలు కులుకుతున్నారు, అది కాదు. అంటే దేవుని అడుగు వేస్తూ దేవుని ఇస్తుంది. అయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా తండ్రికి జయమిచ్చావు, నా తండ్రి జయసు కాబట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం అని అది చెప్పడం మాట. అది తంబురతో నాట్యముతో బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. అతను ఎవరిని? తండ్రిని ఎదుర్కొనట ఆహ్వానిస్తున్నాడు. వెల్కమ్ చెప్తుంది కుమార్తె. ఎవరికి? తండ్రికి వెల్కమ్ చెప్తున్నట. తండ్రి చూశాడట. తన మనసులో ఏముంది?
ఆ 31 వచనంలో గుర్తొచ్చింది ఏమని? తండ్రి దగ్గర మొక్కున్నాడు ఏమని? అయ్యా నా ఇంటి ద్వారమున ఏమైతే బయలుదేరొస్తుందో నీకు ప్రతిష్టము, రెండవది దాన బలిస్తాను అనుకున్నట. ఇప్పుడు గుండె ఏమైపోయిందండి అతనికి? ఏమైపోయింది? నేరైపోయింది. ఒకవైపునేమో కుమార్తె, ఒకవైపునేమో దేవుడు. మరి ఎట్లా ఈ రెండు మధ్యలో అండి ఇరకడం పడ్డాడా? మనమైతే అంటాం, కానీ అట్లా కాదు. కాబట్టి ఏమంటున్నా? ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడ సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపు. ఎందుకని? సంతోషంగా వచ్చేవాడు, ఆనందం వచ్చేవాడు, జీరుడు వచ్చినవాట. ఇప్పుడు తన వస్త్రాలు చింపుకున్నాడు. దేనికండి? ఎందుకు తీసుకున్నాడు? ఒకవైపునేమో దేవుని మాట ఇచ్చాడు, ఒకవైపు తండ్రి కుమార్తె వస్తుంది. తెలియదు కుమార్తె ఈ సంగతి. ఏ సంగతి? ఏ సంగతి? తండ్రి ఒప్పుకున్న సంగతి ఏమీ తెలియదు. కానీ అయితే బట్టలు చింపుకొని అయ్యో అయ్యో నా కుమారి అని ఇక్కడ అయ్యో అంటే అలాస అంటే వేదన వేదన. అయ్యో ఎప్పుడు శ్రమ వస్తే అందరి ప్రాంగణంలో అయ్యో 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 అని కేకలు అగ్నిగుండంలో. కాబట్టి ఈ యొక్క యెఫ్తా అయ్యో అయ్యో అని కేకలేస్తున్నట. అయ్యో నా కుమారి, అమ్మా నా యొక్క కుమార్తె ఏం చేసావు నువ్వు? నీవు నన్ను బహుగా కృంగజేసితివి. కృంగజేయడం అంటే బాగా సంతోషం అట. అంటే ఇక్కడ కుంగిపోవడం అంటే నేలబడ్డాడేమో, బహుశా కూలిపోయాడేమో. నేను చూసి కుమార్తె చూసి వస్త్రాలు చంపుకొని, నా కుమారి నీవు నన్ను తల్లడిల్లు వారిగా ఒకటిగా చేసి ఉన్నావా? నీవు నన్ను తలడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను. ఏంటంటే ఎవరికి? దేవుని మాట ఇచ్చా. మరి ఏం చేయాలా? కనుక వెనుక తీయలేననగా అంటే నేను మాత్రం వెనక తీయను, ఎందుకంటే నేను మాట తప్పను. అన్న మొక్కుబడి చేసుకుంది ఏమని? నా కుమారుడిస్తే నీ సన్నిధికి వాడిని అర్పిస్తా, అంటే తీసుకొస్తా సేవ చేయటానికి. నా దగ్గర వద్దు, నాకొద్దు, నువ్వు నాకేం కావాలా? కుమారుని ఇవ్వాలా. కుమారుడిస్తే నీ సన్నిధానంలో ప్రార్థన చేయడానికి ఒక సేవకుడిగా అర్పిస్తా అన్నాడు. ఎవరు? ఇంకా పుట్టిందిగా, ఇంకేముంది? పుట్టిన సమయాలు. కాబట్టి 3 సంవత్సరాల్లో పాలు మాన్పించిన తర్వాత తీసుకొచ్చి అప్పగిస్తున్నాడు. ఎవరికి? యోహు అంటే ఆ ఏలికి సమర్పిస్తున్నాడు. ఎవరిని? అయ్యా ఇదిగో ఆనాడు నేనే నీ సన్నిధిలో నేను మొక్కుబడి చేసుకున్నా. నువ్వు అన్నావు నన్ను ఏమని? అమ్మా మత్తురాలు వింటావు ఎందుకాక? ఆ ద్రాక్షరసం తాగావా, మత్తు తాగావా అని అన్నావు కదా. నేను అయ్యా ద్రాక్షరసమేను మత్తును తాగలేదు, కానీ యెహోవా సన్నిధిలో నా యొక్క సంగతి అంతా చెప్పుకున్నాడు, కుమ్మరిస్తున్నాడు. అంతేగాని నన్ను పనికి మాలని ఉంచవద్దు అన్న వ్యక్తి కుమారుడికి వచ్చిందట. అప్పగించిన తర్వాత వాడేం చేశాడు చెప్తున్నట? నమస్కారం చేసి ఎవరికి? ఏలీకి నమస్కారం చేసేట. అంటే ఎలా నేర్పించింది తల్లి? అంటే తల్లిదండ్రి మీద బాధ్యత ఉంది. ఎవరి బాధ్యత? బిడ్డల బాధ్యత. కాబట్టి ఈ కుమార్తె అంటుంది, ఎప్పుడైతే ఏమాట చెప్పాడమ్మా, నేను యెహోవాకు మాట ఇచ్చున్నా కనుక నేను వెనుక తీయలేననగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చున్నావా? యెహోవాకు మాట ఇచ్చావా? ఈ దినాల అమ్మా నేను పలానా చోట పంపాలనుకున్నా అంటే వెళ్తావా? నువ్వు నాకు చెప్పడానికి నాకు ఇష్టమైతే వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను. ఎందుకని అంటే తల్లిదండ్రుల మాట వినట్లా బిడ్డలో. మరి ఈ బిడ్డ ఎందుకింది? తండ్రి మాట జవదాటలేదు. కుమార్తె అలా పెంచాడు. ఎవరండి? ప్రభు శిక్షలోను బోధన పెంచాడు. ఎవరు? యెఫ్తా. మరి మీరేం చేయాలా? ఇది బర్త్డే వచ్చింది కాబట్టి సంతోషంగా చేసుకుని వెళ్ళిపోవడం కాదు.
ఎలా పెంచాలో వాళ్ళకి నేర్పించాలా మీరు. ఏంటంటే ఈ లోకం స్నేహం చేస్తుంటే ఇంకా వాళ్ళకి అయ్యే కానీ అట్లా కాదట. యెహోవాకు మాట ఇచ్చున్నావా, నీ నోటి నుండి నీ బయలుదేరి నోటి నుంచి బయలుదేరి వచ్చిన మాట చొప్పున మాట చొప్పుననే నాకు చేయము. చూడండి, ఎవరు అంటారా, అయ్యా నీ నోటి నుంచి ఏం వచ్చిందో అది చెయ్యి. చూడండి ఎంత త్యాగమో. అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి అంటే సాక్రిఫైస్ చేస్తుంట. ఈ రోజున నీవు క్రీస్తువును సాక్రిఫైస్ చేసావా? అయ్యా నా కొరకు నీవు కల్వరిలో నీ రక్తాన్ని కార్చి నన్ను శుద్ధి చేసినావా, కాబట్టి నీ కొరకు ఏం చేయండి, నేను అర్పించుతా. ఇక్కడ అర్పణ చేసింది ఎవరికండి? తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంది ఆ యొక్క యెఫ్తా కుమార్తె. కాబట్టి యెఫ్తా కుమార్తె ఎప్పుడైతే ఆ మాట విన్నదో, నీ నోటి నుంచి ఏమొచ్చిందో వాక్కు చెయ్యి. అయితే 2 నెలల వరకు నాకు ఒకసారి పర్మిషన్, కొండలకు వెళ్ళి ప్రలాపిస్తా, ఏడుస్తా, ఎవరితో? నా చెలికత్తెలతో. కాబట్టి కొండలకు వెళ్ళి ప్రలాపించి మళ్ళీ వచ్చి బలైందట. కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుంది? దీనివల్ల ఏం నేర్చుకుంటున్నాం? మన బిడ్డలను పెంచాలా. ఎవరి చేతిలో ఉంది? తల్లిదండ్రుల చేతిలో ఉంది. ఎప్పుడైతే తండ్రి తల్లి చేతిలో ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళని తొలగిపోరట. కాబట్టి ఒకసారిగా ఇది అక్షయత కూడా అలాగనే పెంచి, యెఫ్తా ఎలాగైతే పెంచాడో అలాగనే దేవయ్య నీరజ పెంచాలి. ఈ లొకేషన్ అండి అటు పోకునేకూడదు. పిల్లల్ని ఇంట్లో కూర్చుని పెట్టుకొని వారికి నేర్పించండి, సరస్సుకు పంపించండి. కాబట్టి ఇది అదిగో బర్త్డే దేవుడక. అందుకని ఈ బిడ్డనట సంవత్సరాంతం ఎల్లప్పుడూ దాని మీద ఉందట. ఎవరి కన్నులు? దేవుని కన్నులు. అందుకని సంవత్సరం దయా కిరీటం. కాబట్టి అలాంటి దయా కిరీటం ప్రభా మాకు ఇచ్చావు. నువ్వు ఇచ్చిన కృపను చూస్తుంది. ఒక్కసారిగా వాళ్ళు దేవుని ఇస్తున్నారు. దేవుడికి దిమాలు తీరుస్తుగా. ఒక పల్లవి పాడండి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందావలే నీ లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందావలే నీ లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెళ్ళుదము. చాలు ప్రవణండి. ప్రత్యేకముగా రెండవదిగా అండి జ్ఞాపకాల కూడిక. ఏంటండి ఈ రోజున కూడిక ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కూడికలో ఏం నేర్చుకుందాం? ఏం నేర్చుకోవాలి అంటే చూడొకసారి యోబు గ్రంథము 14:14. యోబు 14:14. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా చూడకొచ్చిన వారు. ఇప్పుడు ఈ బాబురావు చనిపోయాడు, బతుకుతాడా? చెప్పండి, బతుకుతారా? బతుకుతారు. ఎట్లా బతుకుతారు? మహిమా శరీరము మహామశరీరం ఎట్లా వస్తారట వాళ్ళకి ఇక్కడ. అందుకనే యోబు అన్నాడయ్యా, అలాగైతే నా యుద్ధ నావులు సమాప్తం. యుద్ధం ఏంటండి?
అంటే యుద్ధం ఏంటంది? ఎప్పుడు లోకమంతా కుటుంబంతో పోరాటమే, కుటుంబంలో పోరాటమే, భర్తకు భార్య అంటే పిల్లలకు అండి పోరాటమే. కాబట్టి అక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది, ఎక్కడికి వెళ్తే మరణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మరి బ్రతుకుతారా? బ్రతుకుతారు. చూడొకసారి 1 దశలోని పత్రిక 1 దశలోని పత్రిక 4వ అధ్యాయము 16 వచనం, 4:16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరంట? క్రీస్తునందుండి మృతులైన వారు అంటే మరి క్రీస్తునందు మృతులు కానివారు, క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు. మరి క్రీస్తునందు మృతి చెందిన వారు, అందుకే అన్నాడు యోహాను గారు రాస్తున్నాడు. చూడండి ఒకసారి, యోహాను సువార్త 5వ అధ్యాయము 8వ వచనం, 5:8. ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న సమరులందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేది. చాలా అండి. ఏంటంట? ఎన్ని పునరుద్ధానం ఉన్నాయి? జీవ పునరుద్ధానం అంటే జీవ పునరుద్ధానం అంటే ఇంకా వాళ్ళకి మరణం ఉండదు. మరి తీర్పు పునరుద్ధానం అంటే ఆ తీర్పులో కుడి వైపున ఎడం వైపున వాళ్ళు ఏంటండి? కుడి వైపున వాళ్ళు అంతపోవడం. అంటే మొట్టమొదటి ఎవరండి? జీవ పునరుద్ధానానికి లేదు ఎవరు? ఎవరంటే దేవుడు అతాక్షణ వారు, అతసాక్షులు. శిరచెల్లించాలంటే శిరస్సును చూడొకసారి ప్రాణగంధం 6:9 చూడండి. ప్రకటన 6:9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాను సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారై ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఎక్కడంట? ఎవరు ఇల్లు? వాక్యం అంటే దేవుని కొరకు. అది సమస్య సాక్ష్యం ఏంటంది? మేము యేసుక్రీస్తు బిడ్డలయ్యా, నేను సాక్ష్యం చెప్పాను కాబట్టి ఎప్పుడైతే చెప్పారటో వారు బలిపీఠం ఉంది ప్రార్థిస్తున్నట. ఏ బలిపీఠము? క్రీస్తు అనే బలిపీఠం. అంటే క్రీస్తు బలి అయ్యాడు దేనికోసం? నీ కోసం, నా కోసం. అక్కడ ఎప్పుడు మనసునే ఉంది బలిపీఠం. అంటే అక్కడ ధూపవేదిక కాలిపోయాడు. ఎవరి కోసము? నీకు నా కొరకు. మరి ఏం చేస్తావు? కాబట్టి ఇక్కడ అండి ఆ యొక్క శ్రేష్ఠించిన వారి ఆత్మను చూచిదని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పుకుందువు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు. అయ్యా ప్రతిదండ ఇప్పుడు చేస్తావయ్యా, మేమైతే చనిపోయాము నీ వాక్యం నిమిత్తము, నీ సాక్ష్యం చనిపోయాము, మరి మా రక్తం వేరులైపోయింది, మరి వాళ్ళెప్పుడు అంటే దేవుడు ఎంత కరుణ ఇచ్చాడు. అయ్యా వారు కూడా ఇంకా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అసాక్షులైన వారు కాబోతున్నారు. కాబట్టి వారు కూడా రావాలి లక్ష్యంలోకి. కాబట్టి అందుకని చూడొకసారి ప్రాణగంధం 20:4 చూడండి, 4, 5, 6. అంతటి సింహాసనములను చూచితిని, అది సింహాసనం చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు. చూడండి, సింహాసనం చూసినట్ట. చూసింది ఎవరు? యోహాను గాట. ఎక్కడున్నాడు? ఆయన సింహాసనం కూర్చుంటాడు చూసాడా. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడను. మరియు క్రూరమృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారి అయినను యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము. అంటే ఎవరు వీళ్ళు? క్లియర్ గా ఎవరంటే వీళ్ళు అంటే క్రూరముఖము అంటే
అంటే అది సాతాను క్రూరము కానీ అంటే దాని ప్రతిమ అంటే ఉంది విగ్రహం క్రూరము ఉంది, విగ్రహం ఉంది, దాన్ని నమస్కారం చేయని వారిని తామిచ్చే సాక్ష్యం ఏంటుంది అలాంటి వారు సాక్ష్యము నిమిత్తమును వాక్యము నిమిత్తమును సాక్ష్యంతో వాక్యం నిమిత్తమును అంటే దేవుని నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను వారి ఆత్మ సూచనని వారు బ్రతికిన వారు ఎప్పుడు పరలోకం దిగి వస్తాడే. దర్శన పత్రిక 4:10 ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బుర్రతోనూ ఆయన దిగి వస్తున్నాడు. ఎక్కడికి చూసినప్పుడు చదువు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఎక్కడ ఏ సంవత్సరం అంటే భూమి మీదనే మధ్య ఆకాశం కాదు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఎప్పుడంటే కడమ మృతులు అంటే చనిపోయేవారు అంటే చివరి చనిపోయి బ్రతకలేదట. ఇదియే మొదటి పునరుద్ధానం. ఏంటా అది మొదటి పునరుద్ధానం అండి. ఏది మొదటి పునరుద్ధానం చెప్పండి. మొదటి పునరుద్ధానం అండి విన్నారు కదా. అంటే దేవుని అర్థసాక్షి అయిన వారు క్రూరముఖ్ కానీ దాన్ని ప్రథమంగానే మొక్కకుండా అంటే దాని యొక్క ముద్ర వేయించుకునండి. నొసలు ఎందు కానీ చేతి ఎందు కానీ ముద్ర వేయించుకున్న వారు వాళ్ళట. ఎవరండి? దేవుని వాక్యం మేము ముద్ర వేసుకోం అంటే సంపు సాక్షి చెప్పాడు వాక్యం శిరచ్ఛేదింపుడు వారి యొక్క ఆత్మలట. ఇదే మొదటి పునరుద్ధానము. మరి రెండో పునరుద్ధానము ఎప్పుడు? మత్తయి సువార్త 20:32 చూస్తే అక్కడ తీర్పు జరుగుతుంది అందరూ. కాబట్టి అందుకని మెలు చేసేవారేమో జీవ పునరుద్ధానం, కిడి చేసేవారు తీర్పు పునరుద్ధానం బట్టి వచ్చేదరు. మరి ఇప్పుడు చనిపోయే వ్యక్తిని నేర్చుకున్నాం కానీ అది మనకేంటి? ఈ బాబురావు చనిపోయాడు మనకేంటి? ఎందుకు నేర్చుకోవాలా? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన ద్వారా వాక్యము నీతో నాతో మాట్లాడుతుంది. అయ్యా ఇప్పుడు సిద్ధపడయ్యా, ఇప్పుడు మార్పు చెందో. లేని పక్షమున అదుగో అక్కడ మరణము అంటే ఎప్పుడైతే నీవు జీవన పేరుంటుందో అప్పుడు నీవు ఆ యొక్క నరకానికి వెళ్ళవు. అందుకని దర్శన పత్రిక 4:16 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు ఎవరు? ఇప్పుడు క్రీస్తు మొదలు ఎవరు? బైబిల్ గ్రంథంలో ఎవరు లేచింది? ఎవరు లేస్తారు ప్రభుత్వ గ్రంథంలో? కాదమ్మా. ఇప్పుడు శిరచ్ఛేదం చేసింది ఎవరు? లేదా మీరు? ఎవరు? స్టెఫెన్, పౌలు. ఏమనండి వాళ్ళు? చంపారు అంటే మనకు ఎందుకంటే కాబట్టి శిరచ్ఛేదం అండి. అది రాళ్ళు చంపాడు. స్టెఫెన్ తల ఒక రాయేశారు. పౌలు అండి అదిగో తీసుకొచ్చాడు. యెరూషలేములో వచ్చి మధ్యలో అండి ఆయన శిరచ్ఛేదం చేయాలంటే చంపేశారు, తల తీశారు. ఏమండి? అందుకనే అనేకం చనిపోయారు. శిష్యులు అందరూ చనిపోయారు కానీ ఒక శిష్యు మాత్రము స్వాభావిక మరణమాట. ఎవరు? యోహాను. అందరూ చనిపోయారు. యాకోబు చేశారు తెలుసా? చూడొకసారి అపోస్తలుల కార్యం 12:1 రాసుకోవచ్చు. 12:1. అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో ఎవరట?
అంటే వీళ్ళు ఎవరు దైహిక పునరుద్ధానంలో ఏ దేనికి అండి? మొదటి పునరుద్ధానం, రెండో పునరుద్ధానమా? చెప్పరండి ఎవరు? మొదటి పునరుద్ధానం అంటే వాక్యం నిమిత్తము, తాము సాక్ష్యం నిమిత్తం అండి వాడండి మొదటి పునరుద్ధానము. మరి మనమైతే నేను కూడా పునరుద్ధానం కావాలి. మొదటి పునరుద్ధానం ఎక్కడో ఆయన సింహాసనం కూర్చున్నట్టు మొదటి పునరుద్ధానం ఉంది. అంటే ఆయన ప్రక్కనే ఉంటారు. ఎవరు? శిరస్సు తెచ్చారంటే చూడండి, అంత అండి మన సాక్ష్యం ఉందా మనకు? ఏం పర్లేదయా నన్ను చంపేయి అంటావా? చంపొద్దు. కానీ ఒక్కసారిగా ఈ యొక్క మొదటి పునరుద్ధానం కాబట్టి ఆ మీద రాస్తామా 14 వచ్చినాం 17 వచ్చినాం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుట. ఎట్లాగా? ఆ మీద తర్వాత వెళ్ళిపోతారట. ఎట్లా వెళ్ళిపోతారు? ఇక్కడేమో వెళ్ళిపోయారు మొదటి పునరుద్ధానం. రెండో పునరుద్ధానం అంటే వారితో పాటు. అంటే ఎవరితో? మొదటి పునరుద్ధానం పాలువారు చూడు, వాళ్ళతో పాటు ఎట్లా అయిపోతాం. ఒకసారి ముగిద్దాం. 1 కొరింథీ పత్రిక 15 అధ్యాయం 50 వచనం. 1 కొరింథీ 15:50. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును అంటే దేవుని అంటే రక్త మాంసం కావాలా? కుదరదు. దేవుని రాజ్యం రక్త మాంసములు స్వతంత్రించుకున్నావు. అక్షయతను ఎప్పుడు? వీళ్ళు చనిపోయిన మనమంట వాళ్ళు ఎప్పుడైతే కొనుగొని క్షయమైన శరీరం పాడైపోద్ది. అంటే క్షణది అక్షయత అంటుంది. ఇక ఎప్పుడు దానికి నశింపు లేదు. అక్షయతను స్వతంత్రించుకొను. ఇదిగో మీకు ఒక మర్మము తెలియజేస్తున్నాను. మనమందరము అంటే చనిపోము గాని నిమిషములో ఒక రెప్పపాటులో కడబోరం రోగానే మనమందరము మార్పు పొందుదుము. ఇప్పుడు మార్పు కడబోరన్నది బోర్తొస్తుంది ఆయన. ఏమండి? ఎప్పుడైతే యెఫ్తా విషయంలో కుమార్తె తంబులతో బోరతో నాట్యమవుతుంది, అలా ఉంటుందట ఇది. ఏమండి? కాబట్టి ఆ యొక్క ఏకముగా ఇల్లు అటు ఆయనతో వస్తారు, ముద్రైన వారితో వస్తాడు. మనమైతే శరీరం అనమాట రెప్పపాటులో. అంటే ఒక్క సెకండ్ అంటే కన్ను మూసి కందించండి. ఎన్ని గంటలు పడుతుంది? కన్ను మూసి కందించి ఎన్ని గంటలు పడుతుంది చెప్పండి. ఒక సెకండ్. కాబట్టి నేను రావచ్చు ఈ జ్ఞాపకార్థ కొడుకుల ప్రభువా, ఈ మొదటి పునరుద్ధానం ఉండటానికి ఇష్టపడుతున్నానా, లేక తీర్పు ప్రదానికి ఎంత ప్రస్తుతున్నా, లేక రెప్పపాటులో ఉండటానికి ఇష్టపడుతున్నా? అందుకనే రెప్పపాటు అంటే ఇద్దరు తిరగలిస్తూ ఉంటారంట. అది కొనుక్కోబడుతుంది. ఎట్లాగా? చూస్తూ ఉండగానే ఇద్దరు పట్టుకుంటారా ఆ యొక్క కర్రను పట్టుకుంటారు. ఇద్దరు బ్లడ్ వెళ్ళిపోద్ది. ఒక్క క్షణంలోనే కర్ర వదిలిపెట్టి వెళ్ళిపోద్ది. ఒక మనసు మీద ఇద్దరు ఉంటారు అండి. చూసారా? ఏంటి మా ఆయన ఏడి, మా చెల్లేది, మా తమ్ముడేది, ఏడా? కాబట్టి యోచించండి. అంటే ఆయన రాకడ సమయం కాబట్టి మనం సంసిద్ధమై కానీ మనండి తరుణం ఉండగానే మన జీవితం చక్క పెట్టుకొని మార్పు చెందాం. అందుకని సిద్ధపడుమో ఓ సంగమా, సిద్ధపడుమో ఓ సంగమా, యేసువచ్చు వేళ లేచియుండుమా, క్రీస్తువచ్చు వేళ వేచియుండుమా, సందోన పావురమా. ప్రాణం చూసుకుందాం. కృప మయం పనులు కప్తండి ఈ కొన్నాళ్ళు ఈ పునరుద్ధానంలో ప్రభా, నీ వాక్యము నాతో మాతో మాట్లాడేవా. ఏ పునరుద్ధానంలో వెళ్తాం ప్రభా? తీర్పు పునరుద్ధానమా, జీవ పునరుద్ధానమా? ప్రతి ఒక్కరు ప్రభా జీవ పునరుద్ధానం అంటే ప్రభా నీతో ఎల్లప్పుడూ ఉంటాడు ప్రభా.
వారికి తీర్పు లేదు ప్రభా. కాబట్టి అలాంటి తీర్పులోకి రాకుండా ప్రభా నీ రక్తంతో కడిగి శుద్ధి చేయి ప్రభా. అంతేకాదు ప్రభా, మీ యొక్క రాకడలు తండ్రి మేము ఎత్తబడే గుంపులో ఉంటాడు తండ్రి. మా యొక్క మనసును దిద్దుకొని మార్చుకొని నీ యొక్క ఆత్మతో నింపి నడిపించాం తండ్రి. ఈ లోకము శాసనం కాదు ప్రభా. ఇదిగో తండ్రి, నీ యొక్క ఈ లోకాన్ని విడిచి పరలోకాన్ని వెళుచున్న దేవా, అలాంటి లోకములో ఉండటానికి మాకు స్థలం సిద్ధపరిచి వెళ్ళినావు ప్రభా. నువ్వు మరలా వస్తావు కాబట్టి మేము సంసిద్ధులమై ఈ వాక్యానుసారం జీవించే కృప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.